రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్ అధికార ఇండ్లలో కొన్నేళ్లుగా ఆర్డర్లీ వ్యవస్థ కొనసాగుతున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల ఆఫీసర్లో పనిచేసేందుకు ప్రభుత్వం అటెండర్లను సమకూరుస్తుంది. కానీ ఆఫీసర్లు మాత్రం పవర్ చేతిలో ఉండడంతో వారితో సొంత పనులు చేయించుకుంటున్నట్టు తెలిసింది. ఒకరితోనో ఇద్దరితోనే కాదు, ఏకంగా 10 మంది సిబ్బందితో ఇంటి పనులు చేయిస్తున్నట్టు అధికారుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. వీరంతా అవుట్సోర్సింగ్ ఉద్యోగులేనని టాక్. మెజార్టీ ఐఏఎస్ల తీరు ఇలాగే ఉన్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదే దారిలో ఆయా శాఖల హెచ్ఓడీలు సైతం ఉన్నట్టు సమాచారం. ఇక నిబంధనలకు విరుద్ధంగా ఐఏఎస్లు అవుట్సోర్సింగ్ స్టాఫ్తో సొంత పనులు చేయించుకుంటున్న ఎంప్లాయీస్ యూనియన్లు, అవుట్సోర్సింగ్ యూనియన్లు నోరు మెదపడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి విషయాన్ని ప్రశ్నించే ఉద్యోగ సంఘాలు ఐఏఎస్ల తీరుపై ఎందుకు మౌనంగా ఉంటున్నారనే దానిపై కింది స్థాయి ఉద్యోగులు మెదులుతున్న ప్రశ్న. మరోవైపు ఎదురు ప్రశ్నిస్తే తమ ఉద్యోగం ఊడుతుందనే భయంతో అవుట్సోర్సింగ్ సిబ్బంది సైతం ఆఫీసర్లు చెప్పినట్టు నడుచుకుంటున్నారని టాక్. ఇక ఆయా ఐఏఎస్ల పరిధిలోని ఆఫీసులో ఎంతమంది అవుట్సోర్సింగ్ సిబ్బంది అవసరమనే విషయంలో నిర్ణయం తీసుకునే అధికారాన్ని ఆ శాఖ సెక్రటరీలు, హెచ్ఓడీలకు ప్రభుత్వం ఇచ్చింది. ఆ ఆఫీసర్ల సూచన మేరకే ప్రభుత్వం స్టాఫ్ను సమకూరుస్తున్నది. నిబంధనల ప్రకారం ఆ స్టాఫ్ను ఆయా అధికారులు తమ పరిధిలోని ఆఫీసులకు సంబంధించిన పనులకు మాత్రమే ఉపయోగించుకోవాలి. కానీ పలువురు ఐఏఎస్లు వారితో ఇంటి పనులు చేయించుకుంటున్నారు. హౌస్ కీపింగ్, వెహికల్ క్లీనింగ్, గార్డెనింగ్, పెట్ కేరింగ్ వంటి పనులు చేయిస్తున్నట్టు తెలిసింది. ఇందుకు అవుట్సోర్సింగ్ స్టాఫ్ను సమకూరుస్తున్న ఏజెన్సీలు సైతం సహకరిస్తున్నట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మాకు ప్రతి నెల బిల్స్ వస్తే చాలు అనే ఉద్దేశంతో ఏజెన్సీలు ఉన్నట్టు టాక్. ఈ మధ్య సెక్రటేరియట్లో కార్మిక శాఖలో పనిచేస్తున్న ఓ డేటా ఎంట్రీ ఎంప్లాయీ గుండెపోటుతో మరణించారు. ఆ శాఖ బాధ్యతలు చూస్తున్న స్పెషల్ సిఎస్ రాణి కుముదిని వేధింపుల వల్ల ఆ ఉద్యోగికి ఆఫీసులో గుండెపోటు వచ్చిందని ఆరోపిస్తూ సచివాలయ ఎంప్లాయీస్ ఆమె ఛాంబర్కు వెళ్లి ఆందోళన చేపట్టారు. అదే రోజు చాలామంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఐఏఎస్ల వద్ద ఎదుర్కొంటున్న బాధలను వివరించారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులంటే ఐఏఎస్లకు చులకన భావం. వారు చెప్పిన పని చేయాలి. ఇంట్లో పనికి వెళ్తే పిల్లల ముడ్లు కడగాలి, కుక్కలకు స్నానాలు చేయించాలి, లేకపోతే ఇష్టం వచ్చినట్టు బూతులు తిడతారు. ఆ పనులు చేయకపోతే ఉద్యోగం పోతుంది అని వివరించారు. మరోవైపు సెక్రటరియట్లో పనిచేసే ఐఏఎస్ల వద్ద ఎంతమంది అవుట్సోర్సింగ్ సిబ్బంది ఉన్నారు, ఎప్పటి నుండి వారు పనిచేస్తున్నారు, హెచ్ఓడి హోదాలో పనిచేస్తున్న ఆఫీసర్లు ఎంతమంది స్టాఫ్ను తమ ఇంటి అవసరాలకు ఉపయోగించుకుంటున్నారు అనే విషయాలపై సీఎంఓ ఫోకస్ పెట్టినట్టు సమాచారం. ఆ వివరాలన్నింటినీ నిఘా వర్గాల ద్వారా సేకరిస్తున్నట్టు తెలుస్తున్నది.